కామెడీ బాగానే ఉంటుంది కానీ సినిమా కామెడీ అయిపోయింది, అది ప్రాబ్లం. నాకు అసలు ఆ సినిమా స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు ఏంద్రా అనిపించింది, కానీ అది గాలి వాన వచ్చి పడిపోయిందంట. ఓకే, ఇంకా పడిపోయిన తర్వాత దాని గురించి ఎక్కువ కేర్ తీసుకోలేదు. ఈరోజు మనం విక్టరీ వెంకటేష్ గారు నటించిన సుభాష్ చంద్రబోస్ అనే ఒక మూవీ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమా అశ్విని దత్ గారు నిర్మించారు, వైజయంతి మూవీ సంస్థ. కె రాఘవేంద్ర గారు డైరెక్షన్, మణిశర్మ గారు సంగీతం. ఇది ఒక స్వాతంత్ర పోరాట నేపథ్యంలో జరిగే ఒక స్టోరీ, అలాగే గత జన్మల స్టోరీ కూడా. రెండు గత జన్మల స్టోరీలో కె రాఘవేంద్రరావు గారు గతంలో జానకి రాముడు సినిమా చేసి ఉంటాడు, చాలా బాగుంటుంది సినిమా. ఈ గత జన్మల స్టోరీ అనేది అప్పట్లో మూగ మనసులు, తర్వాత జానకి రాముడు, తర్వాత అల్లరి నరేష్ గారి ప్రాణం, చాలా రోజులకి సుభాష్ చంద్రబోస్. అయితే ఎందుకో ఈ సినిమాకి కథ రాసిన రైటర్స్ కానీ పరశు బ్రదర్స్, సత్యానంద గారు వీళ్ళందరూ కూడా వద్దని చెప్పినట్ట. గత జన్మలో స్టోరీలు చాలా వచ్చేసి ఉండే, ఇప్పటికే మళ్ళీ చేస్తే బాగుంటుందో వద్దులే అని రాఘవేంద్ర గారు చెప్పినా కూడా లేదు చేద్దాము కొత్త ప్రయత్నం అని చెప్పి చేసినట్టు వెంకటేష్ గారితో. వెంకటేష్ గారు ఇందులో రెండు విభిన్నమైన గెటప్లు ఉంటాయి. ఒకటి స్వాతంత్ర సమర యోధుడు, స్వాతంత్రం కోసం పోరాడిన వాడిగా, ఇంకొకటి మామూలుగా ఉంటుంది అనమాట రిపోర్టర్గా. సినిమా అట్టర్ ఫ్లాప్. ఎంత పెద్ద ఫ్లాప్ అంటే ఒక 50 రోజులు ఆడింది అంతే. ఎందుకు ఫ్లాప్ అయిందంటే గత జన్మల స్టోరీ జనాలే ఆకట్టుకోవాలా. ప్రకాష్ రాజ్ గారి గెటప్ అవన్నీ కూడా చాలా మైనస్. స్టోరీ ఎక్కువగా లేదు, స్టోరీ వెంకటేష్ గారికి ఎక్కువ లేదు. వెంకటేష్ గారికి వెన్నుపోటు పొడిచి ఒక క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ గా ఉంటారు, అంతే, ఒక ఫ్రెండ్గా. ఈ సినిమాలో వెంకటేష్ సరసన జెనీలియా గారు, శ్రేయ గారు నటించడం నాకు నిజంగా నచ్చల. మైనస్, పెద్ద మైనస్. సెట్ అవ్వాల, ఇద్దరు సెట్ అవ్వలేదు. జెనీలియా పోయి వెంకటేష్ గారు పక్కన అంటే నాకు అసలు ఆ సినిమా స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు ఏంద్రా అనిపించింది. సో అది ఒక మైనస్ పాయింట్ అయిందా. గత జన్మల స్టోరీ అయినా కూడా ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టే ఉంటుంది తప్పితే గత జన్మ గుర్తుకొచ్చినట్టుగా హైలైట్ సీన్లు అట్లా ఏం లేవు. వెంకటేష్ గారికి అప్పుడప్పుడు దేశం గురించి మాట్లాడినప్పుడు, జెండా చూసినప్పుడు కొంచెం గత జన్మ గుర్తుకు వస్తూ ఉంటుంది. చింతలపూడి అని ఒక గ్రామం చూపించినప్పుడు సడన్గా ఆయనకి గత జన్మ గుర్తుకొస్తుంది. సో అది ఓకే, బట్ ఫ్లాష్ బ్యాక్ పెద్దగా లేదు. అందులో స్వాతంత్ర సమరయోధుడిగా పెట్టి రాఘవేంద్ర గారు చేసిన తప్పు ఎక్కువగా రొమాంటిక్. విలన్ స్ట్రాంగ్గా ఉండాలా, స్ట్రాంగ్గా ఉండాలా. ఇప్పుడు ఎట్లా ఉంటాడో మగధీరలో రందేవ బిల్ల ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో, ఇక్కడ అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. ప్రకాష్ రాజు కామెడీ చేపిచ్చేస్తుంటాడు, వెంకటేష్ కామెడీ చేసేస్తుంటాడు. నిజం తెలిసిపోయింది అన్నీ చెప్పేస్తున్నాను, వీడియోలు చూపించేయడం, ఏదేదో చేసేస్తుంటాడు. ఆ పేర్లు పిలవడము, ఏందది ఫ్లాష్ బ్యాక్లో అనేసి ఆయన పేరు బండోడ అంటారు. అవన్నీ అని కామెడీ చేసేస్తుంటారు అనమాట. అదొకటి. ఇంకా పెద్ద మైనస్ అంటే ఒక స్వాతంత్ర సమరయోధుడిగా పెట్టినప్పుడు అలాంటి ఒక రొమాంటిక్ సాంగ్స్ పెట్టకూడదు. నేరేడు పళ్ళు ఒకటి, ఆ నేరేడు పళ్ళు సాంగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. హరిహరన్ గారు పాడిన సాంగ్ అది ఉంటుంది. కానీ ఎక్కడో శ్రేయ గారిని ఆఫ్ డ్రెస్సులలో చూపించి అస్సలు ఫ్యామిలీతో కూర్చొని చూడలేనంత ఇదిగా చేసేసాను రాఘవేంద్రరావు. ఆ సాంగ్ కానీ కరెక్ట్గా కానీ పెట్టుంటే సినిమా చాలా బాగుండేది. అప్పట్లో సాంగ్స్కి చాలా వాల్యూ ఉండేది. ఇప్పుడన్నా థియేటర్లో సినిమాల సాంగ్ అంటే ఏదో యూట్యూబ్లో కొట్టుకుంటే వస్తాయిలే అన్నట్టుగా ఉండేది. కానీ అప్పుడు క్యాసెట్లు కొనుక్కొని చూసేవాళ్ళం, వినేవాళ్ళం అనమాట. వీడియో సాంగ్స్ చూడాలంటే థియేటర్కే వెళ్ళాలి, థియేటర్కే పోవాలి. అప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక టీవీలో రావాలంటే 1 year పట్టేది. అప్పుడు ఆ టైంలో సాంగ్స్ వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఆ టైంలో ఇట్లా చేసేసరికి కొంచెం తేడా కొట్టేసింది. మెయిన్ విలనిజంలో కొంచెం స్ట్రాంగ్ చేస్తున్నా ఏం లేడు దాంట్లో. ప్రకాశ్ రాజు ఫైట్ చేసి విలన్ కదా దాంట్లో. ఆయన ఇంకొక విలన్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో నటించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా బాగానే ఉంటుంది బ్రిటిష్ దంతా.
అవన్నీ ఏం మైనస్లు ఏమి లేవు. ఆ సాంగ్ తప్పితే ఇంక అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి కామెడీ అయిపోయింది స్టోరీ. అంత పవర్ఫుల్గా ఉన్న స్టోరీని ఇప్పుడు మన భారతీయుల్లో అంత పవర్ఫుల్గా ఉన్న బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ వచ్చిన తరకు ఇక్కడ సీరియస్గానే ఉంటాడు కమల్ హాసన్. సుభాష్ చంద్రబోస్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉండాలని కామెడీ చేసేసిండు, అర్థమైందా? అక్కడ చాలా మైనస్ వచ్చేసింది. వెంకటేష్ గారి కెరీర్లోనే పెద్ద ఫ్లాప్ అంటే ఒక దేవిపుత్రుడు, తర్వాత ఒక సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకోవచ్చు. బాగలేదు. సో ఆ సాంగ్ ఒకటి ఉంటుంది జెనీలేతో, ఆ సాంగ్ అయితే అస్సలు బాగుండదు. మీ ఇంట్లో అమ్మ నాన్న పక్కింట్లోకి వెళ్ళాక ఆడ దెబ్బ కొట్టింది మెయిన్ సినిమాకి. ఆడియోగా వింటే ఆ సాంగ్ బాగుంటుంది, వీడియోగా చూస్తే చూడలేము. స్క్రీన్ పైన వాళ్ళిద్దరు వెంకటేష్ని జెనీలేని అస్సలు చూడలేము. ఆడియో సాంగ్ వింటే మాత్రం హైలైట్గా ఉంటుంది. అది జెనీలేని పెట్టిండో వెంకటేష్ గారి లెవెల్కి పెట్టుండకూడదు. నితిన్ సిద్ధార్థ వాళ్ళకి హీరోయిన్గా పెడితే ఓకే, కానీ ఫ్లాష్ బ్యాక్లో శ్రేయ అక్కడ హీరోయిన్గా సెట్ అవ్వలే. ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణము వెంకటేష్ గారికి జెనీలే సెట్ అవ్వాలా, శ్రేయ సెట్ అవ్వాలా, ఫ్లాష్ బ్యాక్లో ఆ సాంగ్కి అంత అలాంటి డ్రెస్సులు వేయడం సెట్ అవ్వాలా, తర్వాత ప్రకాష్ రాజ్ గారి విలనిజం సెట్ అవ్వలే, ప్రకాష్ రాజ్ విలన్ సెట్ అవ్వాలా. మరీ బండోడుగా ఉండి మోసం చేస్తాడు ఆడియన్స్ని. ఒక నార్మల్గా ఉండి మోసం చేస్తే పర్వాలే, ఒక వెర్రోడ్ లాగా ఉండి ఆ వెర్రోడ్ని బ్రిటిష్ వాళ్ళు నమ్మడం ఇంకా మూర్ఖత్వంగా ఉంటుంది అనమాట. అయ్యి కొంచెం అయితే ఒక హైలైట్ సీన్ ఏమంటే ఫ్లాష్ బ్యాక్లో బాణాలు ఎడుస్తారు అనమాట వెంకటేష్ గారికి. అప్పుడు ఆ బాణాలు గుచ్చుకొని ఆయన చచ్చిపోతూ ఆ యాక్టింగ్ అవన్నీ బాగానే ఉంటాయి. మళ్ళీ పడతాను అది మళ్ళీ పుడతాను మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఆ డైలాగులు, ఆ యాక్టింగ్ బాగుంటుంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రకాశ్ రాజ్ని ఎలా దెబ్బ కొట్టాలా, ఎలా చేయాలి, మళ్ళీ జెనీలేక వెంకటేష్కి ఒక పాట ఉంటుంది, అబ్రక దబ్రా అనే సాంగ్. అది బాగుంటుంది. సాంగ్ వేరే నాకు ఇంకా బోరు కొట్టించింది థియేటర్లో, అసలు నచ్చదు తెలుసు అది. మణిశర్మ గారు మ్యూజిక్ కొట్టిన దాంట్లో మణిశర్మ గారు రాఘవేంద్ర గారు కాంబినేషన్లో గతంలో రాజ్ కుమార్ వచ్చింది, దాంట్లో హైలైట్గా ఉంటాయి సాంగ్స్, అన్ని సాంగ్స్ బాగుంటాయి. కానీ ఎందుకో ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది. పాటలు కొంచెం స్టైలిష్గా యూజ్ చేయాలని కొంచెం తేడా కొట్టేసింది. కొంచెం తేడా కొట్టేసింది. సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ కారణం ఇదే, సీరియస్నెస్ లేకపోవడము. స్వాతంత్రం గురించి తీస్తే అట్లా భారతీయుల్లో తీసినట్టు తీయాల. సీరియస్నెస్ లేదు, కామెడీ యాంగిల్లో పోతుంటుంది అది సినిమా. సీరియస్నెస్ ఉండదు, అక్కడ బెడిసి కొట్టింది జనాలకి. కామెడీ బాగానే ఉంటుంది కానీ సినిమా కామెడీ అయిపోయింది, అది ప్రాబ్లం. ఒక సెట్టింగ్ వేసి ఉంటారు కర్నూలు దగ్గర వేసినంట, అది ఎప్పటికీ తీసేయకూడదు, ఆ సెట్ అట్టే ఉండాలని చేసి అశ్విని దత్ గారు ఆ సెట్ని అలా వదిలేసిండంట. సుభాష్ చంద్రబోస్ సెట్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నట్టుగా చేసిండు కదా ఆ సెట్, కానీ అది గాలి వాన వచ్చి పడిపోయిందంట. ఇంకా పడిపోయిన తర్వాత దాని గురించి ఎక్కువ కేర్ తీసుకోలేదు. అది హిట్ అవుద్ది అనే దీంతో అట్లా చెప్పుకుంటారు, గుర్తుగా ఉండాలనే ఉద్దేశంతో అట్టే వదిలేసిండంట. కానీ అది కూడా ఒకరోజు పడిపోయింది, పెద్ద గాలి వాన వచ్చేసరికి పడిపోయింది. ఓకే ఆడియన్స్, నేను చేసిన ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.